హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఫ్లాట్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ 2 గంటల 37 మినిట్స్, 2 అవర్స్ 37 మినిట్స్ రన్ టైమ్తో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందంటే, ప్రస్తుత జనరేషన్లో రియల్ ఎస్టేట్ బేస్ చేసుకొని అందులో ఒక పాయింట్ను లింకప్ చేస్తూ, అట్లానే ఒక ఫ్యామిలీని యాడ్ చేస్తూ ఈ రెండింటిని ముడికలిపి చూపించిన చిత్రంగా ఉంటుంది. సో ఈ ప్లాట్ వచ్చేసి, స్టోరీ లైన్ వచ్చేసి, స్టార్టింగ్లో హీరోయిన్ ఒకరిని చంపేసి హీరోతోటి కలిసి ఫారెన్ వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది. సడన్గా హీరో ఫారెన్ వెళ్ళేది ఆపేసి రియల్ ఎస్టేట్లోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ లైన్. సో ఈ మూవీ ఎలా ఉందంటే, స్టార్టింగ్ ఇచ్చే నేరేషన్ చూస్తున్నట్లయితే ఈ సినిమాకి మంచి హైప్ ఇచ్చాడు డైరెక్టర్. సో ఏదో మంచి సబ్జెక్టు, కాన్సెప్ట్ ఉన్న సబ్జెక్ట్ మూవీ ఎట్టుంది, సో చూడాలి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనే క్యూరియాసిటీ ప్రతి చూసే ప్రేక్షకుడికి బజ్ అనేది క్రియేట్ చేశాడు. బట్ పోను పోను 30 మినిట్స్ ఆఫ్టర్ సినిమా ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అసలు ఆ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన సన్నివేశాలైతే మరీ దారుణము. ఇకపోతే క్లైమాక్స్‌లో ఏదో చూపించాలి, ఒక కొత్తగా ట్రై చేయాలనే ఒక ఇంటెన్షన్ తోటి ఎలా పడితే అలా తీసి వదిలేసేసాడు. ఇకపోతే రియల్ ఎస్టేట్ గురించి చూపించే సన్నివేశాలు గానీ, దానికి సంబంధించిన రిలేటెడ్ వచ్చే డైలాగ్స్ గానీ ఓవర్ ల్యాగ్‌గా అనిపిస్తాయి. ఇందులో అందరూ కొత్త నటీనటులుగా ఉన్నప్పటికీ ఎవరు అంత మెప్పించదగ్గ యాక్టింగ్ అనేది ఇవ్వలేదు. ఇకపోతే సినిమా వచ్చేసి సినిమాటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెచ్చుకోవాలి. వచ్చే సన్నివేశాల్లోని లొకేషన్స్ కానీ, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్లో చూపించిన విధి విధానాన్ని ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మెచ్చుకొని తీరాలి. ఇకపోతే సోది సబ్జెక్టు, సోది నేరేషన్, స్లో నేరేషను, ఎటువంటి ఇంటెన్సిటీ సీన్స్ అనేది లేకుండా ఓవర్ ల్యాగ్ చేస్తూ, ఎందుకు మరి ఇటువంటి సినిమాలు తీసి జనాల మీద వదులుతారో కానీ ఏం అర్థం కాదు కానీ, బట్ ఓవర్ ల్యాగ్ సబ్జెక్టు, ఓవర్ ల్యాగ్ సన్నివేశాలు, ఓవర్ ల్యాగ్ యాక్టింగు, ఎటువంటి చెప్పుకోదగ్గ ఒక్క సన్నివేశం కూడా లేకపోవటం డ్రాబ్యాక్. సో ఆ ఫస్ట్ 10 నిమిషాల మట్టికి సినిమా మీద ఇచ్చే హైప్ మట్టికి బాగా ఇంటెన్షన్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. కానీ పోను పోను చూస్తుంటే ఏందిరా ఇది ఇలా చూసినాము. కాకపోతే ఏదో తీశాడు కాబట్టి తీసామన్నట్టు తీసాడే కానీ ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది జోలి వెళ్ళకుండా మంచిగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రంగానే తీశాడు. సో ఫ్యామిలీతో అంటే చూడొచ్చు కానీ ఎటువంటి చెప్పుకోదగ్గ సన్నివేశాలు కానీ, సినిమాలో సరైన సబ్జెక్ట్ కానీ, కంటెంట్ కానీ, నేరేషన్ కానీ లేనప్పుడు ఎవరు లైక్ చేయరు. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ మూవీని చూడకపోవటం బెటర్. థ్యాంక్ యూ. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.